రేపు మనకు శనివారం అలానే కాకుండా సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ షష్ఠి తిథి రోజున మర్చిపోకుండా కుంకుమతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో మీకు అదృష్టం పడుతుంది. అలానే మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కుబేరులైపోతారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, కుంకుమతో ఈ చిన్న పరిహారం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అని చెప్పొచ్చు. కుంకుమ పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి కుంకుమతో చేసే పరిహారాలకు అత్యంత శక్తి కలుగుతుందన్నమాట. అలానే ఆ శక్తి ఏంటంటేనండి మనకు అనుకూలిస్తుంది. దానివల్ల మనకేంటంటే ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కుంకుమతో ఈ పరిహారం చేసుకోండి. మనకు రేపు షష్ఠి తిథి ఉంది కదా, కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం చేస్తే బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి, సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. అలా చేసేసుకుని తలస్నానం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు ఎవరైతే పూజిస్తారో ఆరాధిస్తారో వారికి సర్వ దరిద్రాలు తొలగిపోతాయి. అనేక రకాల పీడల నుంచి వారు బయటపడగలుగుతారు. అలానే కాకుండా గ్రహ దోషాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల ఇబ్బందులు తొలగించుకోవటానికి ఏకైక రోజు ఈ డిసెంబర్ 7వ తేదీ శనివారం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మనం ఏంటంటేనండి చక్కగా స్వామివారిని ఈ విధంగా పూజించుకోవాలి. మనకు షష్ఠి ఏంటంటే కనుక 12:40 వరకే ఉందన్నమాట. కాబట్టి ఆ సమయాలలోనే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ విధంగా పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శనివారం షష్ఠి వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన రోజుగా పరిగణించబడుతుంది. అంటే శివుడి రెండో కుమారుడు అంటే కుమారస్వామి అని మనం చెప్పుకోవచ్చండి. ఈ కుమారస్వామిని ఏంటంటే ఈరోజు విశేషంగా పూజిస్తారు, ఆరాధిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున ఏంటంటే కనుక ఇలా తలస్నానం చేసేసి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని మనం ఏంటంటేనండి ఇంట్లోనైనా సరే పూజ చేసుకోవచ్చు. లేకపోతే మనం నార్మల్గా ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకొని ఆలయానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కానీ లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం కానీ చేసుకుంటే మనకు జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఇక అలాగే కాకుండా ఏంటంటే దగ్గరలో ఉండే పుట్ట దగ్గరికి వెళ్ళేసి జంట నాగులను ఈరోజు పూజించుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు. జంట నాగులకు ఎవరైతే ఈరోజు అంటే పాలతో అభిషేకం చేస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడండి సిరి సంపదలకు లోటు ఉండదని పురాణం చెబుతుందన్నమాట. పాలతో అభిషేకం చేసుకుంటే మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. పుట్ట దగ్గరికి వెళ్ళేసి కూడా మనం పూజ చేసుకోవచ్చు, ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు. ఇంట్లో ఒకవేళ పూజ చేసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చిత్రపటం ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసేసుకుని ఆ పటానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక మనము దీపారాధన చేయాలి. ఈరోజు శనివారంతో షష్ఠి వచ్చింది కాబట్టి పిండి దీపం పెడితే చాలా మంచిది. పిండి దీపం ఎలా పెట్టాలంటే కనుక పిండి దీపం తీసుకొని అందులో ఏంటంటే ఆవు పాలను కానీ లేదంటే నార్మల్గా పాలను కలిపి ముద్దలాగా చేసి దానితో ప్రమిదను చేసి మనం పిండి దీపారాధన చేయాలి. నార్మల్గా శనివారం మనం ఏం చేస్తాం, పసుపు అలాగే నీళ్లు పోసి పిండి అంటే బియ్య పిండిని పోసి మనము దీపం ప్రమిదను చేస్తాం కదా, అలా కాకుండా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి తిథి రోజున ఇలా మనం చేసుకోవాలి. పాలతో పిండిని కలిపి మనం ఏంటంటేనండి ఇలా ప్రమిదను తయారు చేసుకోవాలి. ఒకవేళ అన్ని పాలు లేకపోతే మనము నీళ్ళల్లో కొద్దిగా పాలను పోసేసి కూడా అవి పాలు అంటే పిండిలో పోసేసి కూడా మనం కలిపేసి ప్రమిదను చేసేసి రావి ఆకు పైన స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేసి ఈ ప్రమిదలను పెట్టి దీపారాధన చేయొచ్చు. అలా కుదరకపోతే నార్మల్గా ప్రమిదలు పెట్టి మన స్తోమతకు తగ్గట్టు ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి 2 ఒత్తులతో కానీ 6 ఒత్తులతో కానీ దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా దీపారాధన చేసిన తర్వాత చెలిమిడి వడపప్పు అలానే కాకుండా మనం ఏంటంటేనండి నైవేద్యంగా దానిమ్మ పండు కావచ్చు లేదంటే అరటి పండు కావచ్చు, బెల్లం ముక్క కావచ్చు, ఇలా నైవేద్యంగా ఏదైనా సరే సమర్పించవచ్చు. ఏది నైవేద్యంగా సమర్పించినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వచ్చేసి ఏంటంటే చాలామంది కూడా అండి గ్రహ దోషాలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. జాతకం బాలేక జాతకంలో అంటే గ్రహాలు నీచ స్థాయిలో నడిచేసి తీవ్రమైన ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. బయటికి వెళ్ళి జాతక పరిశీలన చేయించుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ఫలితాలు ఉండవు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఇది ఒక్కటి తినండి. అంటే పూజ చేసిన తర్వాత ఇది తింటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. గ్రహ దోషాలు పోతాయి, గ్రహ పీడల నుంచి మీరు బయటపడతారు. రాహుకేతు ప్రభావాలతో పాటు ఏంటంటే కనుకనండి శని బాధల నుంచి కూడా విముక్తి కలుగుతుందన్నమాట. అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇది తినటం వల్ల ఏంటంటే మీకు ఏవైనా పూర్వకర్మ శాపాలు ఉన్నా పాపాలు ఉన్నా తెలిసి తెలియక ఏంటంటే కనుక సర్పాలను మీరు ఏదైనా హింసించినా వాటిని అంటే తెలిసి తెలియక తొక్కినా కొట్టినా వాటి శాపం కూడా తగులుతూ ఉంటుంది కదా, దాని నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి పూజ చేసుకుని ఈ విధంగా ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున ఖచ్చితంగా ఏంటంటే చిత్రపటానికి ఎర్రటి పుష్పాలను సమర్పించాలి. ఎరుపు రంగు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి అలా మనము
ఎర్రటి మందార పువ్వులు కానీ లేదంటే ఎర్రటి గులాబీ పూలతో కానీ పూజ చేసుకోవాలి. ఇలా ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే చేసుకుంటాం కానీ మా ఇంట్లో చిత్రపటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పసుపుతో గౌరీదేవి అంటే చేసుకొని దాన్ని ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాగా మనం భావించుకొని పూజ చేసుకోవచ్చు. అలా కూడా మనకు ఫలితం ఉంటుంది. ఇలా కూడా ఏంటంటే కనుకనండి మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఇలా సింపుల్గా పుష్పాలను సమర్పించి దీపారాధన చేసేసి ఇలా నైవేద్యాలను పెట్టిన తర్వాత ఏంటంటే కనుకనండి ఒక చిన్న ప్లేట్ని తీసుకొని అందులో కాస్త బెల్లం ముక్కని పెట్టండి. బెల్లం ముక్కని పెట్టిన తర్వాత అందులో పైనుంచి ఆవునేతిని పోసేసి అది నివేదన చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని మీరు అంటే ప్రసాదంగా స్వీకరించండి. ఇలా ఈరోజు ఎవరైతే ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారికి మాత్రం ఖచ్చితంగా చూడండి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలానే కాకుండా కనివిని ఎరగని సంపద మీ సొంతం చేసుకుంటారు. అనారోగ్య సమస్యల్ని కూడా దూరం చేసుకోవటానికి ఈ యొక్క బెల్లము అలాగే ఆవు నెయ్యి ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇది తినడం వల్ల ఏంటంటే అద్భుతాలను చూడగలుగుతారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నం చేసుకోండి, సరిపోతుంది. ఇక అనంతరం ఏంటంటే పుట్ట దగ్గరికి కానీ లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేసి కళ్యాణాన్ని ఎవరైతే కన్నులతో చూస్తారో వారికి అంటే వివాహం జరగక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు వివాహం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. కావున ఈ విధంగా కూడా మనము ఆచరించవచ్చు. లేదంటే పుట్ట దగ్గరికి వెళ్ళేసి జంటనాగులకు అభిషేకాలు చేసుకొని అక్కడ పుట్టపైన ఏంటంటే కనుక కుంకుమ పసుపుని చల్లేసి ఒక కొబ్బరికాయని కొట్టి కొబ్బరికాయ నీటిని కూడా ఆ పుట్టపై చల్లి ఆ తర్వాత ఏంటంటే కనుక రండి చక్కగా నమస్కారం చేసుకుని పుట్ట చుట్టూ తిరిగి అంటే ప్రదక్షిణలు చేసేసి మనం ఏంటంటే కనుక రండి ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేసి 3 సార్లు మనసులో అనుకోవాలి. అలా అనుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుంది. మనం తీసుకెళ్లిన నైవేద్యాలన్నీ కూడా పెట్టేసి ఏంటంటేనండి ఇక మనము ఇంటికి వచ్చేస్తే సరిపోతుందన్నమాట. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కదా, కాబట్టి ఏంటంటేనండి పేదవారికి ఈ విధంగా మీరు దానం చేయండి. దానం చేయడం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయి. అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలను తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. జీవితంలో మనం పేదరికాన్ని అనుభవిస్తున్నట్టయితే లేదంటే కనుక మనం పేదలకు దానం చేసినట్టయితే వారి యొక్క అనుగ్రహం అలానే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి కూడా ఏంటంటే జీవితంలో మనము ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అనేది మనకు చలికాలంలో వచ్చింది కదండి, అంటే చలికాలంలో పడుతుంది. కాబట్టి ఈ చలికాలంలో ఏంటంటే కనుక మీరు దుప్పట్లు కానీ లేదంటే కనుక చలికి సంబంధించిన వస్తువులని మీరు దానం చేస్తే మాత్రం మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుందండి. కనీవిని ఎరుగని సంపదను మీ సొంతం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఏంటంటే మీ చేతనైనంత అంటే దానం చెయ్యండి. అలా అని మనం ఏంటంటే మన స్తోమతకు తగ్గట్టే మనం దానం చేసుకోవాలి. మన దగ్గర ఒకవేళ లేదనుకోండి మనం నార్మల్గా ఒక 11 రూపాయలు కానీ బియ్యాన్ని కానీ లేదంటే కనుక ఆహారాన్ని కానీ దానం చేసినా చాలా మంచిది. బియ్యాన్ని దానం చేస్తే ఏంటంటే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది. డబ్బుని దానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. అలానే కాకుండా చలి దుప్పట్లను దానం చేస్తే ఏంటంటే కనుక పిల్లా పాపలు ఎప్పుడు కూడా ఏంటంటేనండి సంతోషంగా ఉండడానికి ఇలా ఈ దానం ఉపయోగపడుతుందని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఈరోజు ఇలా ఈ విధంగా ఆచరించేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. సింపుల్గా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇక మన ఇంట్లో కూడా మనం పూజ చేసుకోవాలి. ఇంట్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించవచ్చు. ఒకవేళ చిత్రపటం లేకపోతే మీరు ఇంట్లో కూడా ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించుకొని దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళేసి కూడా అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తే సరిపోతుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకొని సరిపోతుంది. కుంకుమ పరిహారం అండి, పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. శనివారం కాబట్టి ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఏంటంటే మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇంటి పరంగా మనకు ముఖ్యంగా బాగా కలిసి రావాలంటే ఈ పరిహారం ది బెస్ట్గా పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించుకోండి. ముఖ్యంగా మీరు ఏం చేయనంటే కనుకనండి మన ఇంట్లో మనకి ఎన్నో రకాల కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాల వల్ల మనం ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. కష్టాలు ఎందుకు వస్తాయంటే కనుకనండి మనకు కొన్ని ఇబ్బందుల వల్ల కూడా కష్టాలు వస్తాయి. దైవానుగ్రహం లేక కూడా కష్టాలు వస్తాయి. ఎవరైనా సరేనండి మనం అంటే గిట్టని వారు కొంతమంది ఏంటంటే కనుక చీటి మాటికి మనపై చెడు ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. ప్రయోగాలంటే ఏంటంటే కనుక మన ఇల్లు అంటే చాలా వరకు కూడా చెడిపోవాలని, ఇంట్లో గొడవలు జరగాలని, ఇంటి పరంగా ఇబ్బందులు రావాలని, ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలని ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక పరిహారాలను చేయిస్తూ ఉంటారు. ఆ పరిహారాలన్నీ కూడా ఇంట్లోకి ప్రవేశించి చాలా ఇబ్బందులు పెట్టేసి ఏంటంటే ఇవన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయని చెప్పొచ్చు. వాటిని తిప్పికొట్టుకోవటానికి శనివారం ఉపయోగపడే పరిహారమే ఈ యొక్క కుంకుమ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కుంకుమ దిష్టిపరంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కుంకుమ నీటితో దిష్టి తీస్తే అంటే త్వరగా పోతుందని మనందరికీ తెలిసింది కదా. మన పెద్దవాళ్ళు అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు ఏంటంటే కనుక ఇలా కుంకుమ నీటితో దిష్టి తీస్తూ ఉంటారు. ఆ దిష్టి ఏంటంటే కనుక వితిన్ సెకండ్స్లో పోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఇంటి పరంగా కూడా ఏంటంటే కనుక రండి ఈ విధంగా ఆచరించడం వల్ల మీ ఇంట్లో ఉండే చెడు ప్రయోగాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. చెడు ప్రయోగాల నుంచి కూడా మీకు విముక్తి కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసుకుంటే మంచి ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే
అందుకే మీరు ఏం చేయండి అంటే రేపు గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేసుకోవాలి. ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితాలు అనేవి ఉండవు. అందుకే రాత్రి నిద్రించేటప్పుడు ఈ పరిహారం చేసుకోండి. ఒక గాజు గ్లాస్ని కానీ, స్టీల్ గ్లాస్ని కానీ, లేదంటే కనుక రాగి చెంబుని కానీ తీసుకోండి. ఏది తీసుకున్నా అంతే ఫలితాలు వస్తాయి. గాజు గ్లాస్ని తీసుకుంటే అధికంగా ఫలితాలు వస్తాయి. గాజు కూడా కొంచెం చెడుని తీసేసుకుంటుంది కాబట్టి గాజు గ్లాస్ తీసుకుంటే చాలా మంచిది. రాగి చెంబు తీసుకుంటే ఏంటంటే 2 విధాలుగా మనకు అవకాశం ఉంటుంది. చెడు పోతుంది, రాబడి పెరుగుతుంది. అంటే ధనం ఇంట్లోకి ప్రవేశిస్తుంది, చెడు నుంచి మనకు విముక్తి కలుగుతుంది అనమాట. ఇలా 2 విధాలుగా కూడా అవకాశం ఉంటుంది. స్టీల్ గ్లాస్తో పెద్దగా అంటే ఫలితాలు రావు, కానీ ఆ నీటి ద్వారా మనకు ఫలితాలు వస్తాయన్నమాట. అందుకే ఇలా నీళ్ళని తీసేసుకున్న తర్వాత ఆ నీటిలో మీరు ఏం చేయండి అంటే కనుకనండి, 1 స్పూన్ అంత కుంకుమను పోసేయండి. నిండుగా తీసేసుకుని పోసుకొని ఆ నీళ్ళన్నీ కూడా కింద పడేలాగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకొని మీరు చెంబులో కానీ లేదంటే కనుక గ్లాస్లో కానీ మీరు తీసుకుంటారు కదా, కొంచెం తక్కువగా తీసుకోండి, ఎక్కువగా తీసుకోకూడదు. ఇలా తీసుకున్న నీళ్ళల్లో ఏంటంటే కనుక 1 స్పూన్ అంత కుంకుమ పోయాలి. అంటే స్పూన్ అంటే నిండుగా కాదు, కొంచెం తక్కువగా ఇలా పోసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత మన ఇంట్లో కల్లుప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు అంటాం మనము, అంటే గల్లుడుప్పు అంటాం. ఆ ఉప్పుని ఏంటంటే 1 స్పూన్ పోసేయండి. పోసేసిన తర్వాత మీరు ఆ నీళ్ళు ఇంకా ఎరుపు రంగులోకి వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, కుంకుమ కూడా దిష్టిపరంగా ఉపయోగపడుతుంది, దోషం పరంగా ఉపయోగపడుతుంది. ఈ రాళ్ళ ఉప్పు అనేది కూడా ఏంటంటే అత్యంత శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి రాళ్ళ ఉప్పు నెగిటివ్ ఎనర్జీతో పాటు అనేక రకాల ఇబ్బందులను తీసేయడానికి రాళ్ళ ఉప్పు మనకు పనిచేస్తుంది. మనందరికీ తెలిసిందే కదా ఎంత ఫలితం వస్తుంది రాళ్ళ ఉప్పుతో. కాబట్టి రాళ్ళ ఉప్పుని మాత్రమే వాడండి. మీ ఇంట్లో ఒకవేళ ఆ సమయానికి లేకపోతే మీ ఇంట్లో కూరల్లో వాడుకునేది కూడా వాడుకోవచ్చు, కానీ అవి ఆ ఉప్పు ఏంటంటే పెద్దగా ఫలితాన్ని ఇవ్వదనమాట. అందుకే రాళ్ళ ఉప్పు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అది తీసుకుంటే చాలా మంచిది. ఇంటి పరంగా ఎవరికైతే విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి, ఇంటి పరంగా కలిసి రావటం లేదు, ఇంట్లో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయండి, ఎవరికి చెప్పుకోలేక బాధపడిపోతున్నామండి అనుకుంటారు కదా, ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకైతే కలిసి రావటం లేదండి, ఎందుకు అర్థం కావటం లేదు. ఒక్కరు బాగుంటే ఇంకొకరు జబ్బు పడిపోతున్నారు, ఒక్కరు అంటే చాలా యాక్టివ్గా ఉంటే ఇంకొకరికి ఏంటంటే ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. అలానే పిల్లలు కాకపోతే పెద్దలకు, పెద్దలు కాకపోతే పిల్లలకు అనారోగ్య సమస్యలు, అలానే ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు, అసలు మా ఇల్లు మాకు అనుకూలించక మేము చాలా ఇబ్బందికి గురవుతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి. చిన్న చిన్న సమస్యలకు కూడా అంటే పెద్దగా అవి క్రియేట్ అవుతూ ఉంటాయి కదండి. చిన్న గొడవ ఏంటంటే కనుక ఇలా చిలికి గాలివాన అవుతుంది అంటారు కదా, అలా అవుతూ ఉంటాయి కొన్ని గొడవలు మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడిపోతాం కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారం ద్వారా ఏంటంటే మంచి మేలుని పొందవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, శనివారం పూట రాత్రి పడుకునేటప్పుడే చేయండి. తెల్లవారేసరికి మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది ఎలాంటి సిమ్టమ్స్ అనేవి మీ ఇంట్లో మీకు కనిపిస్తాయి. అలానే కాకుండా మీ ఇంట్లో ఈ పరిహారం చేసిన తర్వాత గొడవ జరుగుతుందా లేదా అనేది మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది అనమాట. క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే వీటికి పరమ శక్తి ఉంటుందండి, పరమ పవిత్రమైన వస్తువులుగా భావిస్తారు. ఈ వస్తువులు చాలా వరకు కూడా అంటే ఈ కుంకుమ కావచ్చు, ఉప్పు కావచ్చు, నీళ్లు కావచ్చు. అలానే ఈ రోజు తిదివార నక్షత్రం ముఖ్యంగా చూసుకుంటే శనివారం చాలా మంచి రోజు. శనివారం సాయంత్రం చేసుకునే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది. అవి మనకు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఇలా తీసేసుకుని ఈ విధంగా మనం ఆచరించుకోవటం వల్ల అయితే అద్భుతమైన రిజల్ట్ని చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి నమ్మకంతో చెయ్యండి. ఇంటి పరంగా చేసుకోండి, వ్యాపార సంస్థల పరంగా చేసుకోండి, మీరు దేని పరంగా చేసుకున్నా పర్వాలేదు. నమ్మకంతో చేస్తే మాత్రం ఖచ్చితంగా 24 గంటల్లోనే ఫలితం వస్తుందన్నమాట. 24 గంటలు కూడా పట్టదండి, ఒక రాత్రిలోనే మీరు ఫలితాన్ని చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుకనండి, ఇలా తీసేసుకుని అందులో పోసేసుకున్న తర్వాత ఆ నీళ్లను పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. అంటే గాజు గ్లాసులో కానీ చెంబులో కానీ పోసుకున్న తర్వాత ఇల్లంతా కూడా తిరగాలి. ఎందుకు తిరగాలంటే కనుక మనకు తెలియకుండా మన గదుల్లో మన మూలలు ఉంటాయి కదా, ముఖ్యంగా మూలల్లో దాగి ఉండే శక్తి మనకు కనిపించదు, మనకు తెలియకుండా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అది కారాత్మక శక్తి అంటారు. ఆ శక్తి ఉండటం వల్ల ఏంటంటే ఇంట్లో విపరీతంగా గొడవలు జరుగుతాయి, ఇంటి పరంగా బాగుండదు, ఇంట్లో ఎన్నో ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి, ఎక్కువగా వృధా ఖర్చులు పెరుగుతాయి, డబ్బంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఎంత కష్టపడినా కానీ ధనం కూడా మన చేతికి రాదు. ఇలా కొన్ని ఇబ్బందులు అనేవి ఏంటంటే వస్తూ ఉంటాయండి. వాటిని మనం తిప్పికొట్టుకోవడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. మీరు నమ్మకంతో చేసుకోండి, తెల్లవారేసరికి మీకు అర్థమైపోతుంది. అంటే ఎలా ఉంటుందంటే కనుక తెల్లవారేసరికండి ముఖ్యంగా మాకు ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతుందండి, ఒక సంతోషాన్ని మేము చూడగలిగా, మా ఇంటి పరంగా కొంచెం బాగుందన్న ఒక ఫీలింగ్ వస్తుంది, మా ఇంట్లో ఇంకా సమస్య లేదన్నట్టుగా మాకు అనిపిస్తుంది అన్నట్టుగా మీకు తెలిసిపోతుంది అనమాట. ఇలా మీకు అర్థమైపోతుంది. అందుకే ఇలా తిరిగిన తర్వాత ఆ నీళ్ళని ఏంటంటే కనుక మీ హాల్లో తలుపు దగ్గర కుడివైపున మీరు ఏంటంటే కనుక మెయిన్ డోర్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోండి. అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఎక్కడైతే కుడి సైడ్ పడుతుందో అక్కడ ఆ మూలల్లో పెట్టండి. అలా రాత్రంతా కూడా పెట్టిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని ఏంటంటే కనుక డ్రైనేజీలు మాత్రమే పోయాలి, అక్కడ ఇక్కడ పోయకూడదు. అలా ఆ నీటిని పోసిన తర్వాత
వెంటనే మళ్ళీ మనం మంచి నీటిని అంటే మనం నార్మల్గా కుళాయిలో పట్టుకుని ఆ నీటిని పోసేసుకోవాలి. ఆ గ్లాసుని కడిగి ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలా కనుక మనం ఆచరించుకున్నట్టయితే ఫలితం వస్తుంది. ఒక శనివారం చేస్తే బాగుంటే ఇంకొక శనివారం మీరు ప్రయత్నించుకోండి. ఇక పూర్తిగా మీ ఇంట్లో ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది. ఇది వ్యాపార సంస్థల పరంగా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి అలా కూడా వ్యాపార సంస్థల దగ్గర కూడా చేసుకోండి. ఎలా ఎక్కడ చేసినా కానీ ఫలితాలు అయితే ఉంటాయి, ఉండవు అని కాదు, ఉంటాయి. మనకేంటంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఒక్క రాత్రిలోనే మనం అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. ఒక్క రాత్రిలోనే మనం ఏంటంటే కనుకనండి మన పెద్ద పెద్ద సమస్యలను తొలగించుకోవడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. కష్టాలను దూరం చేసే పరిహారం ఈ పరిహారం అండి.